నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని మొన్న రాజ్యాధికార సమరభేరి సభ జరిగింది, మనం చూసినాం. అయితే అందులో కొన్ని ముఖ్యమైన విషయాలు మీ ముందుకు తీసుకురాబోతా ఉన్నా. పాలకుర్తి నియోజకవర్గం నుంచి కర్నల్ భిక్షపతి గారు ఈ సారు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎంచుకున్నాడు. దానికి సంబంధించి కొన్ని వీడియోలు మీకు చూపించే ప్రయత్నం చేస్తా. తీన్మార్ మల్లన్న కూడా ఈ సార్ గురించి మాట్లాడింది, ఈ భిక్షపతి సార్ గురించి మాట్లాడింది. ఇప్పుడు మీకు లైవ్లో కూడా మనం కాల్ చేయడం జరుగుతుంది. ఒకసారి తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఎందుకు ఎంచుకుంటున్నారు, ఈ సార్ని ఒకసారి అడుగుదాం. తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఎందుకు ఎంచుకుంటున్నారు, తెలంగాణ రాజ్యాధికార పార్టీలో ఏముంది, మల్లన్న పోరాటంలో ఎవరి కోసం చేస్తున్నాడు, మల్లన్న స్వార్థం కోసం చేస్తున్నాడా, మల్లన్న కోసం చేస్తున్నాడా, లేకపోతే సమాజం కోసం చేస్తున్నాడు, బీసీ సమాజం ముఖ్యమంత్రి కావాలని కొట్లాడుతున్నాడు కదా, దేనికోసం కొట్లాడుతున్నాడు, తన స్వార్థం కోసమా బీసీ సమాజం కోసమా అనేది అది కూడా విషయాలు అడిగే ప్రయత్నం చేద్దాం. అంటే ఈ సార్కి సంబంధించి కొన్ని మోటివేషన్ వీడియో చాలా వైరల్ అయింది. ఆ బీసీలు ఎట్లుంటారు, అగ్రకులాలు ఎట్లుంటారు అనేది ఒక వీడియో, మోటివేషనల్ వీడియో ఉంది. దానికి సంబంధించి కూడా మీకు వీడియో చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి తెలుసుకుందాం మిత్రులారా. కర్నల్ ఎంట్రీతో రాజ్యాధికార పార్టీకి కొండంత బలం, జనగామలో గులాబీ కాంగ్రెస్ కోటాలో కదలిక, జనగామ గడ్డపై రాజ్యాధికార జెండా ఎగరవేస్తాం, ప్రతి ఒక్కరిని సైనికుడిలా మారుస్తాం, రాజ్యాధికార పార్టీకి కొండంత అండ, జిల్లా నాయకుల హర్షమై ఒక వార్తనైతే చూస్తున్నాం. జనగామ జిల్లా బీసీ హక్కుల సాధన కోసం, సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడుతున్న తీన్మార్ మల్లన్న నేతృత్వంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి మాజీ సైనికుడు డాక్టర్ కర్నల్ మాచర్ల భిక్షపతి చేరికతో పార్టీకి కొండంత బలం చేకూరింది అని జనగామ జిల్లా నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ కర్నల్ మాచర్ల భిక్షపతి మాట్లాడుతూ, దేశ సరిహద్దుల్లో శత్రువులతో పోరాడాను, ఇప్పుడు నా బహుజన ప్రజల హక్కుల కోసం, సామాజిక న్యాయం కోసం తీన్మార్ మల్లన్నతో కలిసి ప్రజాక్షేత్రంలో పోరాడతాను. ఎస్సీ ఎస్టీ బీసీల వర్గ సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో నిరంతరం పోరాటం చేస్తానని ఆయన స్పష్టం చేశారు. పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామస్థాయి నాయకులకు, మహిళలకు, యువతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తారని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఊదరి సతీష్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జిట్టబోయిన నరేష్, జిల్లా మైనార్టీ అధ్యక్షులు బబ్బులు, జిల్లా మహిళా అధ్యక్షురాలు దండు రాణి, మైనార్టీ పట్టణ అధ్యక్షులు పాషా, పార్టీ సీనియర్ నాయకులు అంజిత్ పాషా, నజీం బేగం, యాస్మిన్, సుల్తానా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారని ఒక వార్తనైతే. అసలు ఎవరి కర్నల్, మరి వీళ్ళు కర్నల్ భిక్షపతి కర్నల్ అని ఎవరు, ఈ సార్ ఎవరు, మరి ఒకసారి మల్లన్న పార్టీలో ఏం చెప్పినది అంతకుముందు ఒకసారి వీడియో వినిపించే ప్రయత్నం చేస్తా. చాలా మోటివేషనల్ వీడియో. అంటే మన బీసీలకు ఏ విధంగా ఉంటుంది, మన బీసీల ఆలోచన ఎట్లుంటాయి అనేది క్లియర్గా చూపించే వీడియో. ఒకసారి చూడ, చాలా కించపరిచే వీడియో కాదు, మోటివేషనల్ వీడియో ఇది. నేను ఇదివరకు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. అంటే వీలైనప్పుడు ఎప్పుడో ఒకసారి కలవాలనుకున్నా, సార్ని కలవాలి అని అనుకున్నా, కానీ ఇలాంటి వాళ్ళు మోటివేషన్ చేసేటప్పుడు మన బీసీ యువకులకు అవసరమన్నా కనిపించింది. అప్పుడు కలవాలనుకున్నా, కానీ తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఎంచుకొని ఎక్కడ మనకైతే బాగుంటుంది, మన రాజ్యాధికారం మనం ఎవరితో సాధ్యమవుతుంది, మన హక్కుల గురించి ఏర్పడిన పార్టీ ఏదని ఎన్నుకొని మరీ టచ్ చేసిండు తెలంగాణ రాజ్యాధికార పార్టీకి. ఒకసారి వీడియో వినండి. తెల్లాలైతే పెద్దమ్మ తల్లి పండుగ, పోషమ్మ తల్లికి ఎన్ని ఆటలు పోయాలి, మైసమ్మ తల్లికి ఎన్ని ఆటలు పోయాలి, ఏ గుళ్ళు కట్టాలి, ఏ గోపురాలు కట్టాలి. ఇక్కడ మామూలు ఆలోచిస్తే ఆయన ఆలోచిస్తాడు రెడ్డిరావు, ఈసారి నా అల్లుని దింపుతా రాజకీయంలో, నా మనవడొస్తాడు, మనవని దిస్తా, లేకపోతే అమెరికాకు పంపిస్తా, ఓ 100 కోట్లు ఆడబెట్టి రియల్ ఎస్టేట్ లో పెడితే 200 కోట్లు వచ్చి ఇంకో 200 కోట్లు ఇంకో దగ్గర చేస్తాను వాళ్ళు ఆలోచించి. ఇది అందరు వినాలి, నా బీసీ మిత్రులు వినాలి. నన్ను వచ్చి వాళ్ళు కొట్టినా నాకు అభ్యంతరం లేదు, కొట్టిని. అరే ఎక్కడున్నావా నువ్వు? రాజకీయంలో ఉన్నట్టు పవర్ వస్తే పవర్ కొరకే కదా, పవర్ తోటే కదా ఇదంతా తిరిగేది. సూర్యుని చుట్టూ నవగ్రహాలు దేని తిరుగుతున్నాయి, అయస్కాంత శక్తి, అదే పవర్ తోటే నీకు అన్ని వస్తున్నాయని సంగతి మా బీసీ మిత్రులకు తెలియదు. నిన్న నాకు మీటింగ్ లో అంటాడు, వచ్చేసారంటే నువ్వు పాల్గొంటావు కదా ఈ అని అవుతాడు. అరే ఇప్పుడు నువ్వు తిరిగేది నువ్వు రావుతోటి నన్ను రానిస్తావంటే వాడు కాముంటాడు, తెల్లలైతే రావు దగ్గర కూర్చుంటాడు, తువాలేసుకొని అయ్యా కూర్చొని తువాలేసి. సో మై ఆన్సర్ టు యువర్ క్వశ్చన్ ఈస్, బీసీ మిత్రులందరికీ చెప్పాల్సింది ఏంటంటే, పొలిటికల్ పవర్ మహనీయుడు అంబేద్కర్ గారు వారు చెప్పింది ఏంటంటే, మీరు అడుక్కునే దిశలో ఉండొద్దు, నువ్వు ఇచ్చే దిశలో ఉండాలి. రైట్, చూసిరు కదా మోటివేషనల్ వీడియో. అంటే ఇది దాదాపుగా మనం ఏంటంటే, మన ఓట్లు వాళ్ళకి వేస్తాం, మనం బిచ్చగల లెక్క. ఒక విధంగా చెప్పాలంటే బిచ్చగలను చూసినట్టే చూస్తారు బీసీ ప్రజలను, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలను బిచ్చగలను చూసినట్టే చూస్తున్నారు ఈ రాజకీయ నాయకులు. ఎవరైతే అగ్రకులాల చేతిలో మోచేతి నీళ్ళు తాగడం కోసం మనం ఎవరైతే మనం చేస్తూ ఉన్నామో, ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నామో, ఇవన్నీ మానుకోవాలి. ఇప్పటికైనా మనం ఏం చేస్తున్నామంటే, మనోడు డెవలప్ అయిందో ఓరలేకపోతున్నాం, మనం వాళ్ళకు ఓట్లేసి వాళ్ళ కింద బానిసల లెక్క పనిచేస్తున్నామని ఒక మోటివేషనల్ వీడియో. అయితే తీన్మార్ మల్లన్న నిన్న సభలో ఏం చెప్పిండనేది ఒకసారి చూడండి. డాక్టర్ భిక్షపతి గారు గవర్నమెంట్ ఉద్యోగానికి రాజీనామా చేస్తుండే. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగానికి రాజీనామా చేసి బీసీ ఉద్యమంలోకి వస్తా ఉన్నాడు. గట్టిగా చెప్పట్లు కొట్టండి.
గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎందుకు కొట్టాలనుకుంటున్న ఒక్క మాట చెప్పండి సార్. మొన్నటి లెక్క ప్రకారం మన పూర్ణచంద్ర సార్ గారు మనకు లెక్క చెప్పాడు. మనకు లెక్కలు సరిగా తెలియకనే మనం ఇప్పుడు కొంచెం మళ్ళా ఒక యాక్టివిటీకి వచ్చేసినాం. వేదిక పైన మల్లన్న గారు వచ్చినప్పుడు ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. ఏందా సంఘటన అంటే మన అందరి తల ఆయన సైడే పోతుంది. అవునా కాదా? అవునా కాదా? జై పూలే 324 సంవత్సరాలల్లా బహుశా బీసీలల్లా మొట్టమొదటి జరిగింది ఇది. 324. ఆ తర్వాత లెక్క ఒకసారి చెప్తాం. మిత్రులారా, నేను రెండు పాయింట్లు చెప్తా. ఉద్యోగాన్ని వదులుకొని ఆర్మీ సర్వీస్ చేసి మిగతా జీతం సోదరుని కొరకని నేను వచ్చిన రైట్. ఉద్యోగం వదిలేసి మిగతా జీవితం టీఆర్పీ కోసం, అంటే మన బహుజనుల కోసం త్యాగం చేయడానికి ఆ సార్ వచ్చిండు. ముందుగా తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి స్వాగతం పలుకుతాము. ఒకసారి సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో హలో సార్, నమస్తే. నమస్తే సార్, ముందుగా మీరు తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఎంచుకున్నందుకు కంగ్రాచులేషన్స్. ఇదే ఘన స్వాగతం పలుకుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అయితే మీరు అసలు నిజంగా మీరు ఒక వీడియోలో చూసినా మిమ్మల్ని ఎప్పుడో కలవాలనుకున్నా. వాస్తవానికి మా బీసీలందరూ ఎక్కడ ఉంటారంటే పెద్దమ్మ తల్లికి యాట కూర కోయాలి, ఇవాళ పోషమ్మ బోనాలు తీయాలి, ఈ డైలాగ్ అనేది చాలా పాపులర్ అయిపోయింది. అంటే వాస్తవానికి మన ఆలోచనలు కూడా గట్టినే ఉంటాయి. మన ఆలోచనలు బట్టే మన జీవితాలు ఉంటాయి. ఓట్లు మనం వాళ్ళకేసి మన జీవితాలను మనం నాశనం చేసుకొని వాళ్ళక్కడ ఒక విధంగా చెప్పాలంటే బిచ్చగాల లెక్క మనం రిజర్వేషన్లు అడుక్కుంటునే పరిస్థితికి ఈ రోజు దిగజారు. నిజంగా సార్ విషయం అయితే అది చూసినాం సార్ వీడియో. ఇప్పుడు మల్లన్న గారు కూడా మీ గురించి మాట్లాడిండు. నిజంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి జర్నీ నిజంగా ఇందులోకి వెళ్ళే న్యాయం జరుగుతుందని మీకు ఎట్లా అనిపించింది? అసలు మీ జర్నీ ఏంటిది? మీ రాజకీయ అంతకుముందు ఏం చేసేవారు, ఇప్పుడు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దామని చూస్తున్నారు? నేను 23 years భరతమాత సేవలో చేసిన, పలు యుద్ధాలు పాల్గొన్నా. నా ఏజ్ ఇప్పుడు అరౌండ్ 52 years. ఓకే సార్. ఇక నుండి నాకు ఎంతవరకు శక్తి, ఎన్ని సంవత్సరాలు ఉంటుంది నా బీసీ బహుజన మిత్రుల కొరకు నా జీవితం అంకితం చేయడం ప్రథమం. అంటే మీకు ఎట్లా అనిపించింది సార్ ఇప్పుడు అందులో పనిచేసి రాజకీయంగా మనం వెనుకబడుతున్నామని మీకు ఎప్పుడు అనిపించింది ఇది? ఇట్లా నేను పుట్టుకతోటే నేను చూస్తున్నా కదన్నా. ఓకే. పుట్టుకతోటే నాకు ఎప్పుడైతే జ్ఞానం వచ్చిందో అప్పటి నుంచే చూస్తున్నా కదా. అప్పటి నుంచే చూసింది కద్దరు బట్టలు, మంచి అంచున్న దోతులు, ఇవన్నీ రెడ్డు రావులకే చూసినాం కదా. సో పుట్టుకతోటే నేను మా ఊర్లో కచ్చర వెనకాల మా సకల రాజాలని ఉరుకుతా ఉండేది. ఈయన కచ్చర వెపుతా అంటే ఆయన మొసపోసు కాదు, కచ్చర వాగేంత వరకు ఉరకాలి ఆయన. అక్కడ నుండి నేను చూసిన. మా తాత ఒక పటవారి ముందు దగ్గర పోతే దగ్గర 50 మీటర్ల దూరంలో మా తాత రుమాలు తీసిండు అంటున్నా, చెప్పులు పక్క సంగలో పెట్టుకున్నాడు, రుమాలు పక్కన పెట్టుకుని అయ్యా అని కనుక అనుకుంటా అట్లా 10 మంది పోవడం మొదలు పెట్టి నా బొమ్మెలనే గడిలల్లా. సో అక్కడి నుంచి బీజం పడ్డది నాకు. తర్వాత మనం ఎక్కడ చూసినా కానీ పాలకుడికి ఊకి ఎదురారు ఆయన వెనకాల పోయేసరికి వీళ్ళందరూ ఆ దుమ్ములు అవ్వడకపోయేది, ఆ దుమ్ములు వెనకాల ఉడుకుతా ఉండేది. సో ఈ విధంగా చూస్తుంటారా, అది మన అజ్ఞానం, చదువు లేక. మా తాతలకు ఏంటంటే అప్పటికి వాళ్ళకు భోజనం లేక, వాళ్ళకు చదువు లేక. తర్వాత ఎప్పుడైతే నేను ఒక ఇంటెలెక్చువల్, నేను ఒక ప్రొఫెసర్ని, ఇప్పుడు ఒక ఇంటెలెక్చువల్ అయిపోయినా, వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని శేష జీవితం ఏదైతుందో మన జనాల మధ్య నుండి నా వాళ్ళకు సేవ చేయాలనే నాకు పెద్ద ఆఫర్స్ వచ్చినా కానీ జనంలో కూర్చున్నా నేను. తర్వాత ఈ జీవితాన్ని మనకి నా సబ్జెక్ట్ కావచ్చు, ఈ నాలెడ్జ్ ఇండియన్ మన రాజ్యాంగం చదివిన, చరిత్ర చదివిన, తెలంగాణ ఉద్యమాలు చదివిన, తొలి మలి తర్వాత 224 సంవత్సరాల నైజాం పాలన చదివిన, ఇవన్నీ చదివిన తర్వాత మనకు సాకలైలమ్మతో ఆడుకున్నా నేను. సాకలైలమ్మ చిన్నప్పుడు ఆమెతో ఆడుకున్నా నేను. ఇటువంటి ఎలిజిబిలిటీస్ ఉన్నాయి మనకు. సో మనం ఇవన్నీ ఎట్టి పరిస్థితుల్లో మన జీవితంతో నేర్చుకున్నాం కదా, జీవితంతో నేర్చుకున్నాం. కాబట్టి అన్నిటికీ మూల కారణం ఏంటంటే అంధకారంలో ఉన్నారు అనేది ఒకటి జరిగింది. అవును, ఇప్పటికి కూడా అదే అంధకారంలో ఉంటారు. మనకు టెక్నాలజీ పెరుగుతుంది తప్పితే అంధకారంలో ఉన్నాం ఇప్పటికి కూడా. అవునవును, 100% అంధకారం లేదు. అంధకారం టెక్నాలజీ పెరిగినప్పటికీ కూడా ఇంటెలెక్చువల్ కూడా అంధకారంలో ఉన్నారు. అవునవును, వాళ్ళకి తెలియదని కాదు, ఏమని వాళ్ళకు ఉద్దేశం. అయ్యో నేను ఈ పార్టీ వదిలిపెట్టి అందరూ వాస్తవంగా చెప్తున్నా, నేను సగర్వంగా చెప్తున్నా, మల్లన్న గారికి
ఎప్పుడు మల్లన్న గారి దగ్గరికి వెళ్ళిపోదామని ఎంతో మంది, ఇప్పుడు నేను గత 48 hours లో ఒక 200 కాల్స్ వచ్చినాయి నాకు. ఉమ్, కానీ వాళ్ళ దగ్గర ఒకటే ఇక్కడ ఒక భయం ఏమని వస్తుందంటే, అయ్యో నేను ఇన్నటి వరకు ఈ పార్టీలు ఉంటుంది, ఈ ఏడుకి ఈ పార్టీలు ఉంటుంది, ఈ పార్టీలకి వెళ్ళిపోతే నన్ను ఏమంటారంటే, మరి నేను లేదా బీజేపీలో? ఆ, బీజేపీ నా ఏదైనా అవదా? ఆ, కాంగ్రెస్ నా ఏదావదా? ఆ. బీఆర్ఎస్ నా తాతదా ముత్తాతదా? అంటే ఇదే పార్టీ ఏమన్నది? ఆ, ఇన్ని రోజులు లేదు పార్టీ, అవును. ఇప్పుడు పుట్టింది. ఒక బుద్ధిమంతుడు ముందుకు వస్తాడు, పులే గర్జించాడు ఉమ్, అంటున్నా. అవును. ఆయన తినాలంటే బుక్కడ అన్నం ఆయన ఆయన ఇల్లు ఎంతో సింపుల్ జీవితం నేను చూసిన. చిన్న పిల్లలు ఇద్దరు, ఆ, ఆయన జీవితం లేదు, ఆయన సరిపోదా పైసలు? అవును. ఎందుకు వస్తాడు? ఉమ్, బహుజనుల్లో ఎట్టి పరిస్థితుల్లో మార్పు. 224 సంవత్సరాలు ప్లస్ 80 సంవత్సరాలు, 324 సంవత్సరాలు ఈ యొక్క బడుగు వర్గాల పాలనలో ఉంది కనుక ఇక నుండి మార్చుకోవాలని ఆయనకు మనసులోకి వచ్చింది, నా అసలు మనసులోకి వచ్చింది. మీరు నమ్ముతారు, మీరు నమ్మాలి. ఈ మస్ట్ రికార్డ్ చేసేయండి, వైరల్ హిట్ ఏంది. ఎంతో మంది ఇంటెలెక్చువల్స్ ఫోన్ చేసిండు గత 48 hours లో. నువ్వు ధైర్యం చేసినారు, ధైర్యమైంది రాబోయ్. దేనికి ధైర్యం అంటే అసలు దేనికి ఎందుకు భయపడాలి? ధైర్యం చేసి దేనికి భయపడాలనేది నాకు అర్థమైంది. భయపడాలంటే ఏమంటే ఇన్ని సంవత్సరాలు ఈ పార్టీలో ఉన్నాం, ఇప్పుడు ఈ పార్టీకి పోతే ఎవరేమనుకుంటారు? మెయిన్ ఉన్నటువంటి సమస్య మనలో, అరే బయట ఇన్ని సంవత్సరాలు నీ పార్టీ కాదు, నీ తాత ముత్తాత కూడా వీళ్ళతోటే ఉన్నాడు కదా. మరి ఇలా బతుకులు ఎందుకు మారాలి అర్థమైతలేదు నాకైతే. వాళ్ళతో తిరిగినప్పుడు బతుకులు కూడా మారాలి కదా. అవును కదా. మరి బతుకులు మారినప్పుడు నువ్వు ఇంటెలెక్చువల్ అన్నప్పుడు, అందుకే నా ఓపెనింగ్ స్పీచ్ లో కూడా నేను అడిగింది, రిక్వెస్ట్ చేసింది జడ్జిలకు, టీచర్లకు, పోలీసులకు, డాక్టర్లకు. ఇప్పుడు తర్వాత అప్పుడు లేరు, ఇప్పుడు ఉన్నారు మనోళ్ళు, వీళ్ళు మార్చాలి. అవునవును. తొలి మలి ఉద్యమం చేయని పసిపిల్లలు, అసలు తొలి ఉద్యమాన్ని చూసిన వాళ్ళు లేరు, మలి ఉద్యమం చేసిన వాళ్ళు లేరు. ఇప్పుడు వాళ్ళందరూ డిగ్రీలు చదువుతారు. ఈ బిడ్డలకు చెప్పాలి, వాళ్ళకి అనలైతే అరే భయ్ ఇది కాదు, ఈ రెండు మనే కావు, ఇది మనదాన్ని మనం నేర్పాలి, మన బాధ్యత ఉంది. అప్పుడు తర్వాత ఇన్హిబిషన్స్ ఏవైతున్నాయో, అయ్యో దాంట్లోకి వెళ్ళి బయటకు వస్తే, అయ్యో ఏ ఒక్క రోజు ఎవరైతే బుద్ధిమంతులు ఉన్నారో అంటున్నా, చౌకాళ్ళు ఇప్పుడు మనకు మాననీయ కడియం శ్రీహరి లాంటి పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, ఈటల రాజేందర్ గారి అటువంటి పెద్ద నాయకులు ఉన్నారు. అయ్యో దీంట్లో పోతే ఏమవుతుందో, దీంట్లో వదిలిపెడితే నా ఒక్క క్షణం ఆలోచించినప్పుడు ఈ ఎదురుగా చూడండి ఏది ఉందో అక్కడ, ఒకసారి చూడండి అక్కడ ఎంత అద్భుతంగా ఉంటుందో, ఎంత అద్భుతంగా ఉంటుందో. దాని కొరకే నా ప్రయత్నం అంతా, దాని కొరకే నిస్వార్థంగా నాకు. అంటే మీరు ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి ఈ పార్టీని ఎంచుకున్నారా? అంటే నేను ప్రభుత్వం ఇప్పుడు నేను 3-4 years బ్యాక్ నేను విఆర్ఎస్ పెట్టుకుని వచ్చేసిన. ఓకే. అంటే ఈ తెలంగాణ రాజకీయ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకుపోవడానికి అడుగులు వేస్తున్నారు సార్ మీరు? ఫైనల్ 100% ఇది మనం ఇన్ని రోజులు మనం ఒక అంధకారంలో ఉన్నాం, మనం పెద్ద మిస్టేక్స్ చేసినాం. ఇక నుండి ఆ మిస్టేక్స్ ఏం చేసినాం అనేది వీళ్ళకి చెప్తానే, ఊరూరుకు పోయి చెప్తానే, ఊరూరుకు పోయి జమ చేసి జత చేసి కాళ్ళు పట్టుకొని చేతులు పట్టుకొని గడ్డం పట్టుకొని మనం చేసిన తప్పు అనే సంగతి వాళ్ళకు చెప్పే విధానంలో నేను చెప్తాను. చెప్పే విధానంలో చెప్తాను. ఏంది 220 సార్లు నైజాం పాలన జరిగింది ఏంది, తొలి ఉద్యమంలో జరిగింది ఏంది, మలి ఉద్యమం తర్వాత ఎన్ని చేసిన తర్వాత మనకు దొరికింది ఏంది, వాళ్ళకు దొరికింది ఏంది. 11 సంవత్సరాలు ఆయన పాలించి 11 తరాలు కాదు కదా, 1100 తరాలు తిన్నగానే తరగని ధనం ఆయన సంపాదించుకున్నాడు. ఇప్పుడు గత 2.5 సంవత్సరంలో ఏం జరుగుతుందో అందరు చూస్తూనే ఉన్నారు కదా. సో మనం స్కీమ్స్ కొరకు ఎదురు చూసుడు కాదు, మనం అసలు మెయిన్ స్కీమ్స్ ఇవ్వాలి. అవసరం అయితే మనం స్కీమ్స్ రాయాలి, మనం ఒకరి దగ్గర నుంచి స్కీమ్స్ తీసుకోవడం. అవును. అంటే మనం ఇచ్చే స్థాయిలో ఉండి అడుకునే స్థాయికి దిగజార్చిర్రు మనల్ని, ఇట్లా వీళ్ళకి అర్థమైతలేని పొజిషన్. అదే చెప్తున్నా కదా. ఇప్పుడు ఏ పార్టీ అయినా రేపు ఏమో ముందుకు వస్తుంది, అత్తకి ఇస్తాం, కోడలికి ఇస్తాం, కోడలికి తర్వాత బిడ్డ కూడా ఇస్తాం, మనవని కూడా ఇస్తాను వస్తాయి. కానీ అసలు ఇచ్చేది మనవని సంగతి 60% బహుజనుల, 95% లెక్క వస్తుంది. 4.5% రెడ్డి కమ్యూనిటీ ఉంటే 0.48% రావు కమ్యూనిటీ, వెల్మ కమ్యూనిటీ ఉంటే మిగతాదంతా 95% బహుజనులే కదా. అవునవును. ఎవరెవరికి ఇవ్వాలి? మనం వాళ్ళకి కళ్ళు ఒక్కసారి మనం కనుక ఐ ఓపెనింగ్ చేసి చూస్తే, మనం ఇట్లానే మనకు ఏదో రెడ్డి రావులు వాళ్ళకి శత్రువులు కాదు, వాళ్ళు మన దగ్గర గుంజుకోవాలి. వాళ్ళ వాటా వాళ్ళు తీసుకొని ఎవరు అబ్జెక్షన్ చెప్తలేం కదా, వాళ్ళు ఎవరు గుంజుకోలే. మనోళ్ళే మనకు ఆయనకు పూసుక రాసుక తిరిగి మనోళ్ళే మన ఇచ్చారు, మన తాతలు ఇచ్చారు, ముత్తాతలు ఇచ్చారు, తండ్రులు ఇచ్చారు. అప్పుడు వాళ్ళు కసర వెనకాల బండ్లు కట్టుకొని పోయి వాళ్ళకి ఇస్తే, ఇప్పుడు కార్లలో వేసుకొని బూట్లు వేసుకొని సూట్ వేసుకొని మనం ఇస్తాను. వాళ్ళు ఎప్పుడు నువ్వు రా అని చెప్పలే.
అర్థమైందా? ఎప్పుడు నువ్వు రా అని చెప్పలేదు, వీళ్ళు ఉరుకుతారు మనోళ్ళు, ఇక ఉరుకుడు పని చేయాలి అంతే. వాళ్ళు మన శత్రువులు, వాళ్ళు మన మిత్రులే, వాళ్ళని చూసి నేర్చుకోవాలి. అవును, వాళ్ళని చూసి రాజకీయాన్ని నేర్చుకోవాలి మనం. ఇప్పుడు మన జనాభా ఎంత, వాళ్ళ జనాభా ఎంత ఒకటే కదా. వాళ్ళకు ఈ రోజు కనుక మనం చూసుకోవాల్సిన 3 నేర్చుకోవాల్సిన 3 విషయాలు. డిసిప్లిన్, ఎకనామికల్ డిసిప్లిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫైనాన్షియల్ డిసిప్లిన్ అది నేర్చుకోవాలి ఫస్ట్. రెండోది పొలిటికల్ గా ఎంత, దాంట్లో ఆ పొలిటికల్ గా పవర్ ఎంత ఉంటుందో. ఒక సీఎం కాన్వాయ్ పోయినప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుందో, ఆ సీఎం కాన్వాయ్ లో మన భవిష్యత్తు చూడాలనే కోరిక మంచిగా ఉంటాయి. ఒక మంత్రి పోయినప్పుడు కాన్వాయ్ ఎంత అద్భుతంగా ఉంటుందో దాన్ని చూసి వీళ్ళందరూ రోమాలు నిక్కపడాలి, మనోళ్ళు నిలబడాలి చూడాలి. నెంబర్ 2. నెంబర్ 3 ఏంటంటే అదే పొలిటికల్ పవర్ తోటి వాళ్ళు ఎకనామికల్ గా స్టెబిలిటీ అయిపోయి తరతరాలు వాళ్ళు సెటిల్ అయిపోతున్నారు. సో దీంట్లో ఉంది అనే సంగతి మనం అర్థం చేసుకోవాలి. కాంట్రాక్ట్ వాళ్ళే, బయట ఉన్నటువంటి సిఇఓలు వాళ్ళే, అర్థమైందా? పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ మల్టీనేషనల్ కంపెనీ వాళ్ళే, ఫార్మాస్యూటికల్ కంపెనీ వాళ్ళే, వాళ్ళు గుంజుకోలేదు బ్రదర్. నేను చెప్తున్నా, వాళ్ళ మీద నాకు ఎప్పుడు కోపం లేదు, పోటీ పడుతున్నా. నేను ఇప్పుడు నేనేమంటున్నా, వాళ్ళకు నాకు శత్రుత్వం లేదు, మల్లన్న గారికి కూడా ఎవరికి శత్రుత్వం లేదు. మన వాళ్ళకు మనం సోయి లేని వాళ్ళకి సోయి తెప్పించుకుంటున్నాం అంతే. సింపుల్ వర్డ్, దీనికి ఆన్సర్ ఒకటి. ఈ ఉద్యమం సక్సెస్ ఎవరు ఆపలేరు. పర్సనల్ ఉద్యమం సక్సెస్ అవుతుంది. ఒకటి మనకు రావాల్సింది ఆన్సర్ ఈ సోయి రావాలి మనకు. అవును, సరే సార్. ఇప్పుడు మల్లన్న గారిని కలిసిన క్రమంలో మల్లన్న గారి దగ్గర మీరు నేర్చుకున్నది, నిజంగా మల్లన్న గారిలో మీకు నచ్చింది ఏంటి సార్? మీకు ఏమనిపించింది? మల్లన్న గారి ఇంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ సింప్లిసిటీ నచ్చింది. ఆ సింప్లిసిటీలో ఉన్నటువంటి కొదమ సింహం, ఆయన గుండె ఏదైతుందో, ఎన్ని ఆటుపోట్లకైనా ఎదుర్కోవడానికి సిద్ధమైనటువంటి కొదమ సింహం ఉండాల్సిన గుండె ఉన్నది. మూడోది, ఆయన చేసే నిస్వార్థమైనటువంటి సేవ, నిస్వార్థమైనటువంటి అంబిషన్స్, ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్. నిస్వార్థం. 95% తెలంగాణ పాపులేషన్ కొరకు, 95% తెలంగాణ పాపులేషన్ కొరకు ఒక ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ వస్తుంది. అదే నాకు నచ్చింది. రైట్ సార్, థ్యాంక్ యూ. నిజంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీలో మీరు ఇంకా ముందుగా దూసుకెళ్లాలని, అంటే మన బహుజనులకు రాజ్యాధికారం దిశగా ముందుకెళ్ళే అడుగులు వేయాలి. మనకు ముఖ్యంగా జ్ఞానోదయం కల్పించాలి యువకులకు. ఇప్పుడున్న వివిధ పార్టీలో ఉన్న మన వాళ్ళకు, బహుజనులందరికీ జ్ఞానోదయం కల్పించే విధంగా ముందుకు దూసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఇది అయితే మనం ఏం చేస్తున్నాం అంటే తప్పు వాళ్ళది కాదు. ఇప్పుడు రెడ్డి రావులది తప్పు కాదు. ఈసారి చెప్తున్నట్టు వాస్తవం. తీర్మానం మల్లన్న పోరాటం కూడా వాళ్ళ మీద పోరాటం చేస్తున్నట్టు, కేవలం రాజకీయ నాయకులుగా మనల్ని అణచివేస్తున్న వాళ్ళపైన పోరాటం చేస్తున్నాడు తప్పితే కులాన్ని మొత్తం మీద పోరాటం చేస్తలేరు. ఎవరికైనా తప్పు తీసుకోవద్దు. దయచేసి ఒకటే చెప్తున్నా, మనం ఏంటంటే మనోడిని మనం అవహేళన చేసడం, మాట్లాడడం అంటే ఈసారి చెప్పిండల్లా నువ్వు ఈసారి జెడ్పీటీసీకి పోటీ చేస్తావటగా, ఎంపీటీసీకి పోటీ చేస్తావంటే అవహేళనగా నవ్వడం అనేది చాలా దుర్మార్గమైన పరిస్థితి. మనం ఎక్కడున్నాం? ఫస్ట్ మనోడు ఎదుగుతా ఉంటే మనమే ఓర్వలేకపోతున్నామా? మనం నిజంగా ఏ విధంగా నడుస్తూ ఉన్నాం? మనం ఎవరు ఇచ్చే స్థాయిలో ఉన్నారు, ఎవరు తీసుకునే స్థాయిలో ఉన్నారు, ఎవరు పథకాలు ప్రవేశపెట్టే స్థాయిలో ఉన్నారు, పథకాల కోసం డబ్బులు ఎవరి దగ్గర వసూలు చేస్తారనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. బహుజనుల రాజ్యం కోసం నేను అక్కడ గన్నులు పట్టుకుని పోరాడినా, నేను అక్కడ పోరాడినా, ఇక్కడ పోరాడతా, మా బహుజన బిడ్డలు తెలుగు కోసం పోరాడతా, మా బహుజన బిడ్డలు రాజ్యాధికారం దిశగా ముందుకెళ్లే దిశగా అడుగులు వేసేందుకు పోరాడతా అని. తెలంగాణ రాజ్యాధికార పార్టీ మన కోసం ఇన్ని రోజులు ఒక పార్టీ లేదు, ఇప్పుడు పార్టీ వచ్చింది. మన కోసం, మన బహుజనుల కోసం పార్టీ వచ్చింది. తీన్మార్ మల్లన్న ఒక నికార్సైన గుండె, నిజంగా ఎన్ని ఒడిదుడుకులున్నా తట్టుకొని నిలబడే గుండెని చూసిన నేనని చెప్తా ఉన్నాను, గర్వకారణంగా చెప్తా ఉన్నాను. ఇది దయచేసి మిత్రులారా, మన బహుజనాలందరం తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎంచుకుందాం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముఖ్యంగా మనకు రావాలి. రాజ్యాధికారం ఒకసారి వస్తే కదా తెలిసేది. రాజ్యాధికారం వస్తే అన్నీ సాధ్యమవుతుంది. దయచేసి వీడియోని ఎక్కువ మంది షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.